ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకటి మాత్రం చెప్పగలను, ప్రాణం ఉన్నంత వరకు నా గుండె నీకోసమే కొట్టుకుంటుందని. ఊపిరున్నంత వరకు నా మనసు నిన్నే తలుచుకుంటుందని. మనసు నిండిపోయే మాటలు చెప్పావు. థ్యాంక్స్ బావా. నిజం చెప్పాలంటే నిహారికను నువ్వు కాబట్టి ఎదుర్కొంటున్నావు. మరొకరయ్యుంటే నిహారిక ఆట ఆడించుండేది. ఇప్పుడు నిహారిక రగిలిపోతూ కొత్త ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. సరే, ఆ నిహారిక సంగతి రేపు ఆలోచిద్దాం. అప్పటి వరకు బావా హాయ్ డార్లింగ్. గట్టం నేను ఇంటి వారసుణ్ణి, నీకు ముగుణ్ణి, వెనక నుంచి వచ్చి వాటేసుకుంటే ఇలా తోసేస్తావా? ఇది నాకు ఎంత అవమానం. నేను ఇక్కడ కోపంతో రగిలిపోతుంటే నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా? ఎంతసేపు ఒకటే యావా. అది కాదు బంగారం. ఇంకేం మాట్లాడుకో. అవ్వని వల్ల నేను ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను. ఆ బాధ నీకేమైనా ఉందా అసలు? ఎందుకు లేదు. అలా అని ఎంతసేపు అవని గురించి ఆలోచించుకుంటూ ఉంటే మన పర్సనల్ లైఫ్ ఏం కావాలి? కోసంత కళాపోషణ లేకపోతే లైఫ్ కలర్ఫుల్ గా ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు టెంపరరీ ఆనందాలని వెతుక్కుంటున్నావు. నేను పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం ఆరాటపడుతున్నాను. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి బంగారం. జాతరలో మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందన్న బాధ నీలో కొంచెం కూడా కనిపించడం లేదు. అప్పుడే అంతా దులిపేశావు. అరే, ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంకేం మాట్లాడొద్దని చెప్పానా? హలో, ఒకసారి మీ బాస్ కి ఫోన్ ఇవ్వు. విషయం ఏంటో చెప్పండి. నువ్వు బాస్వా? నేను అసిస్టెంట్స్ తో మాట్లాడను. ముందు నీ బాస్ కి ఫోన్ ఇవ్వు. 1 minute. బాస్, నిహారిక. Tell me, Niharika. ఏంటి చెప్పేది నా బొందా? Bonda? What is the meaning of Bonda? నీ పిండకుడురా, నీ పిండకుడు. Pindakudu? Hey Charan, సార్, what is the meaning of Bonda and Pindakudu? షీ ఈస్ కోల్డింగ్ యూ సార్. తను ఫ్రస్ట్రేషన్లో ఉండి తిడుతుంది. Is it? ఎంత మంచి అవకాశం క్రియేట్ చేశాను నేను. మీ ప్లాన్ ని ఆపరేట్ చేయడానికి ఎంతో రిస్క్ అయినా సరే నా మొగుణ్ణి కూడా మీకు అప్పగించాను. అయినా మీరంతా కలిసి ఏమీ చెయ్యలేకపోయారు. We are very sorry, Niharika. ఆ కాలరుద్రగాణ్ణి ఏ అడవుల్లోంచి పట్టుకొచ్చారో ఆ అడవుల్లో వదిలేయండి. వాడి వల్ల ఉపయోగమేమీ లేదు. వాడికి తిండి దండగా. వాడి బిల్డప్, అనవసరమైన ఖర్చు. మీరు కూడా దుకాణం సర్దేసుకొని మీ దేశానికి పారిపోండి. మీ కృష్ణ విగ్రహం దొంగతనం చేయలేకపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మీరే. మేం కాదు, ఆ అవని. వాట్? ఎస్, లాస్ట్ మినిట్లో ఆ అవని యాగం దగ్గరకొచ్చి చెడగొట్టింది. నిజమా? ఎస్ నిహారిక, మేమెవరిమో అవనికి తెలియకుండా జాగ్రత్త పడ్డాం. అలాంటి డేరింగ్ డాషింగ్ లేడీని
మేమెక్కడా చూడలేదు. కాలరుద్ర ఆమె సామాన్యురాలు కాదని చెప్పాడు. ఆమెలో ఏదో శక్తి ఉందని చెప్పాడు. వాడి వల్ల చేత కాలేదు అని చెప్పకుండా ఏదేదో చెప్పాడు. అయితే ఇంక మీ వల్ల కాదనమాట. మీరింకా గివప్ ఇచ్చేసినట్టే కదా? నో నిహారిక, ఈ డేవిడ్ గురించి నీకు తెలీదు. అన్నపూర్ణ విగ్రహంతోనే నేను నా తండ్రికి వెళ్తాను. ఓకే? ఛీ! అదా సంగతి. లాస్ట్ మినిట్లో యాగం డిస్టర్బ్ కావడం వల్లే నేను ఎగిరిపడ్డానన్నమాట. ఆ అవ్వని వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అవ్వని అందరూ అసహ్యించుకునేలా చేస్తాను. ఎలా? ఏదో ఒక అవకాశం నాకు దొరుకుతుంది. అది నెక్లెస్ కొట్టేయడానికి వచ్చిన దొంగల పని కాదు అని అంటున్నాను. కొన్ని దుష్ట శక్తులు ఏదో చేయాలని ప్రయత్నాలు చేశాయి. ఆ విషయాన్ని నేను అంత ఈజీగా వదిలిపెట్టను. దాన్ని మొదలెక్కడో పట్టుకుని దాని అంతం చూస్తాను. మీ కృష్ణ విగ్రహం దొంగతనం చేయలేకపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మీరే. మేం కాదు, ఆ అవని. లాస్ట్ మినిట్లో ఆ అవని యాగం దగ్గరకొచ్చి చెడగొట్టింది. డార్లింగ్, ఏంటి? నేనేదా అన్నా ఈరోజంతా జరిపిస్తా అని? దేని గురించి మాట్లాడుతున్నావు? నీ బ్రెయిన్ బాగా డిస్టర్బ్గా ఉంది కదా, అందుకే టక్ మని మ్యాటర్ని క్యాచ్ చేయలేకపోతున్నావు. విషయం ఏంటో చెప్పు. మన శత్రువు, మన ప్రత్యర్థి, మన ప్రతిపక్షమైన అవనిని అందరూ అసహించుకునేటట్టు చేస్తానని నువ్వు అన్నావు కదా, దాని గురించి అడుగుతున్నాను. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మనల్ని చిత్తు చిత్తు చేస్తున్న ఆ అవనిని నువ్వు అవమానించడం నేను కల్లారా చూడాలి. ఇప్పుడు మయసభలో ద్రౌపది చిరుమందహాసానికి దుర్యోధనుడు భంగపడినట్టు మన నట్టింట్లో అవని ఆ రకంగా అవమాన పాలు కావడం చూసి నేను ఆనందించాలి. ఎప్పుడు ఎప్పుడు ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుంది నిహారిక? చాలా ఆశగా ఉన్నట్టుంది. చాలా కాదు, చాలా చాలా ఆశగా ఉంది. అయితే ఇప్పుడే అలాంటి అవకాశాన్ని సృష్టించుకుంటాను. నిప్పుని రాజేస్తాను. ఆ నిప్పు నేను చూస్తా. పెద్దోడు లావణ్యలు ట్రిప్పుకు వెళ్ళారు. ఇంట్లో చూస్తేనేమో పరిస్థితులన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఏం చేయాలో ఏమీ తోచడం లేదు. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.